హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశా టీవీ. ఈ రోజు రివ్యూ ఆఫ్ ది మూవీ రాజు వెయిట్స్ రాంబాయ్, యాక్టెడ్ బై అఖిల్ రాజ్ అండ్ తేజస్విరావు అండ్ డైరెక్టెడ్ బై సాయిల్ కాంపాటి గారు అండ్ ఇక ప్రొడ్యూస్డ్ బై ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ వేణు ఉడుగుల గారు. సో ఇక మూవీ విషయానికి వచ్చినట్లయితే మూవీ నిజంగానే అంటే ఎక్కడైతే మహబూబాద్ జిల్లా గ్రామంలో జరిగినటువంటి ఒక రియల్ స్టోరీ. డెఫినెట్గా ఆయన స్టోరీ అంటే సినిమాకు ముందు నుంచే చెప్తుండు. ఈ సినిమా కంప్లీట్గా ఇది ఒక ఊర్లో జరిగినటువంటి యథార్థ సంఘటన, అంటే ఆల్రెడీ జరిగింది 2010లో. అంటే ఈ సినిమా వచ్చి దాదాపు 15 ఏళ్ల సంవత్సరం, అట్లీస్ట్ 15 నుంచి 20 సంవత్సరాల క్రింద వచ్చినటువంటి ఈ స్టోరీని ఆయన ఇప్పుడు సినిమాగా తీయడం జరిగింది. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే డెఫినెట్గా అంటే రూరల్ బ్యాక్గ్రాఫ్లో విలేజెస్ ఎలా ఉంటాయో అక్కడ కంప్లీట్గా అంటే ప్రజెంట్ జనరేషన్ కాదు, 2015 ఆర్ ఇంకా అంటే దాదాపు 10 ఆ టైంలో లవ్ స్టోరీస్ ఎలా ఉండేవి, బేసిక్గా ఊర్లో ఉండేటువంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ స్టోరీస్ ఎలా ఉండేవి, వాళ్ళు ఎలా ప్రేమించుకున్నారు, దాని తర్వాత ఫ్యామిలీస్ ఇష్యూస్ ఏంటి అనేది ఒక స్టోరీ. బట్ ఈ సినిమాలో ఎక్కువగా అంటే మేజర్గా ఏంటంటే కంప్లీట్గా వచ్చేటువంటి సినిమాలు అన్నిట్లో కూడా పరువు హత్యల గురించి చూపిస్తారు. బట్ అది అప్పర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మీద చూపిస్తారు. బట్ ఇది సేమ్ క్యాస్ట్లో ఉన్నటువంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతా ఉన్నటువంటి ఇన్సిడెంట్ అనమాట. ఫస్ట్ హాఫ్లో కంప్లీట్గా రాజు వెయిట్స్ రాంబాయ్ అంటేనే లవ్ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. సో ఆ ప్రపోజల్స్ ఏంటి అండ్ ఊర్లో ఎలా చేశారు ఏంటి అనేది అది కంప్లీట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ క్లైమాక్స్ పక్కన పెడితే ఇంటర్వెల్ బ్యాక్గ్రాఫ్లో అంటే ఏదైతే శివాజీ రాజా గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది, శివాజీ రాజా గారిది టూ కూడా అని చెప్పొచ్చు. అంటే ఆయన పర్ఫార్మెన్స్ నిజంగా కళ్ళల్లో నీళ్లు తెప్పించే రేంజ్లో ఉంటుంది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్కి బ్యాక్గ్రాఫ్ ముందు ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ మాత్రం నిజంగా అటు అఖిల్ కావచ్చు, అటు శివాజీ రాజా గారు కావచ్చు, కంప్లీట్‌గా థియేటర్‌లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏడిపించేస్తారు. అంటే ఇలా ఉంటుందా అంటారు. అంటే బేసిక్‌గా సినిమా లైన్ అనేది చాలా చిన్న స్టోరీయే. బట్ కాకపోతే దాన్ని ఎలా ఎంగేజింగ్‌గా చెప్పారనేది ఇక్కడ ఒక పెద్ద పాయింట్ అనమాట. ఇంకోటేంటంటే బేసిక్‌గా ఎవరికైనా కానీ లవ్ మ్యారేజెస్ లవ్ చేసుకుంటే ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళు డెఫినిట్‌గా ఒప్పుకోరు. ఇన్‌కేస్ ఒక తండ్రి ఉంటాడు. అంటే అమ్మాయి వాళ్ళ తండ్రి. సో ఆయన గవర్నమెంట్ జాబ్ మాత్రమే ఇస్తాను అని ఒక కంప్లీట్‌గా ఏంటంటే ఒక కంకణం కట్టుకొని ఉంటాడు. బట్ అక్కడ ఏం జరిగింది? ఎలా ప్రేమించుకున్నారు? ఎలా కలిసారు? అనేది స్టోరీ. బట్ చాలామంది ఏంటంటే ఈ స్టోరీలో ఫస్ట్ హాఫ్‌లో వచ్చేటువంటి అన్ని సీన్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క సీన్ చాలామంది కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇన్‌కేస్ 90స్ జనరేషన్స్ ఎస్పెషల్లీ ఈ సినిమాకి కనెక్ట్ అవుతూ ఉంటారు. అండ్ కామెడీ అక్కడక్కడ కామెడీ ప్లాట్ ఉంటుంది. బట్ చూస్తున్నంత సేపు ఫస్ట్ హాఫ్ మాత్రం అలా హ్యాపీగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్‌లో వచ్చేటువంటి సాంగ్ చాలా చాలా బావుంటుంది. 'రాజు వెడ్స్ రామ్' అంటే మనకు తెలుసుగా 'రాంబాయి' అని. ఆ సాంగ్ మిట్టపల్లి సురేందర్ గారు రాశారు. ఆ సాంగ్ చాలా బాగా అనిపిస్తుందన్నమాట. ఈవెన్ ఆ ఒక్క సాంగ్‌నే సినిమాను మొత్తం ప్రమోషన్స్‌కి అలా తీసుకెళ్ళిందని చెప్పొచ్చు. ఇక సెకండ్ హాఫ్‌లో కామెడీ ఉంటుంది. కొంచెం కామెడీ ఉంటుంది. దాని తర్వాత ఎలా కలిసారు ఏంటని ఉంటుంది. బట్ ఏదైతే అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ కాదు, ఎప్పుడైనా కానీ డెఫినిట్‌గా అలాంటి అంటే అమ్మాయికి ఉండేటువంటి ఒక ఫాదర్ వాళ్ళైతే నిజంగా అలాంటి ఒక ఫాదర్ ఉండొద్దు అని అనిపించేది అనేది మన క్లైమాక్స్‌లో అనిపిస్తుంది. ఇన్‌కేస్ ఆ క్యారెక్టర్ చేసింది కూడా చైతు జొన్నలగడ్డ గారు. మీకు అర్థమయ్యే ఉంటుంది ఆయన ఎవరి బ్రదర్ ఏంటో అనేది. సో అయితే ఆ ఒక స్టార్ హీరో బ్రదర్ అని కూడా వాళ్ళు ముందు నుంచెల్లే చెప్తూనే ఉన్నారు. బట్ ఆయన ఎస్పెషల్లీ ఆ పెర్ఫార్మన్స్ మాత్రం టూ గుడ్ అని చెప్పొచ్చు. అంటే చైతు గారు ఇచ్చేటువంటి పెర్ఫార్మన్స్ నిజంగా అసలకి చంపేద్దాం అన్నంత కోపం వస్తుంది. ఆ రేంజ్‌లో ఉంటుంది ఆయన ఇచ్చేటువంటి పెర్ఫార్మన్స్. అంటే అంత సాడిస్టిక్‌గా, అంత కన్నింగ్‌గా అలాంటి ఒక మెంటాలిటీ ఉంటుంది. బట్ దాని తర్వాత ఎలా కలిసారు అనేది సినిమా. బట్ క్లైమాక్స్‌లో కొంచెం ఓకే. బావుంటుంది. ఒక కామెడీ ఉంటుంది. బట్ ఆయన పెర్ఫార్మన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనొచ్చు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇంకొక పెర్ఫార్మర్ దొరికారనుకోవచ్చు. అంత ఆ రేంజ్‌లో పెర్ఫార్మ్ చేశాడు. ఇక క్లైమాక్స్ విషయానికొచ్చినట్లయితే క్లైమాక్స్ నిజంగా అంటే ఇలా ఉంటుందా? బేసిక్‌గా మనం చూసేటువంటి ట్రూ లవ్ స్టోరీస్ చూస్తూ ఉంటాం. నిజంగా ప్రేమిస్తే అబ్బాయి ఎంతకైనా పోతాడు, అమ్మాయి ఎంత కానీ నిజంగా ఇలాంటి పర్సన్స్ అసలు ఉంటారా? అంటే ఒక చాలా సెన్సిటివ్ ఇష్యూని అలాంటి ఒక టాపిక్‌ని తీసుకొని దాన్ని ఎంత బాగా హ్యాండిల్ చేశారంటే క్లైమాక్స్ చూసినంత వరకు నిజంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్స్‌లో అంటే 2025 జనరేషన్స్‌లో చాలా మందికి అంటే ట్రూ లవ్ గురించి కొంచెం ఇప్పుడు కొంచెం తగ్గిపోవచ్చు కానీ బట్ 2010 అంటే ఆ జనరేషన్స్‌లో ఇలాంటి పర్సన్స్ ఉన్నారా? నిజంగానే ఇంత ప్రేమిస్తారా? అని కూడా మనకు క్లైమాక్స్‌లో అర్థమవుతుంది. బట్ హ్యాపీ ఎండింగే ఉంటుంది. కానీ అది జరిగినటువంటి ఒక రియల్ స్టోరీ. బట్ దాని తర్వాత ఏంటి అనేదైతే మీకు సినిమాలో చూస్తే అర్థమవుతుంది. ఇక బీజీఎం విషయానికొచ్చినట్లయితే ఓకే. సురేష్ బాబు గారు బానే చేశారు సురేష్ గారు. బట్ కాకపోతే ఏంటంటే ఎక్కడనో కొంచెం ఆ సాడ్ సాంగ్ ఉంటుంది. అది కొంచెం ఎందుకో కన్విన్సింగ్‌గా అనిపియదు. బట్ ఓవరాల్‌గా మాత్రం చూసినంత సేపు ఏంటంటే ఎక్కడ బోర్ కొట్టదు. ఎంగేజింగ్‌గా ఎళ్తూనే ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం నిజంగా హార్ట్ బీట్ అంటే ఏంటంటే మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కానీ లేకపోతే కొన్ని కొన్ని ఈవెంట్స్‌లలో మేకర్స్ చెప్పారు ఆల్రెడీ. అంటే బయటికొచ్చేటప్పుడు గుండె బరువెక్కుతుంది అని. డెఫినిట్‌గా ఇలాంటి ఒక లవ్ స్టోరీ చూసినప్పుడు నిజంగా ఒక కొంచెం వెలితి అనేది ఉంటుంది. ఇలా ఉంటుందని కొంచెం మనసు బరువుగా అనిపిస్తుంది. బట్ అది మాత్రం డెఫినిట్‌గా
మనకు అనిపిస్తుంది. సో, ఓవరాల్‌గా సినిమా మాత్రం 'రాజు వెడ్స్ రాంబాయ్' డెఫినిట్‌గా ఒక మస్ట్ వాచ్ మూవీ అని చెప్పొచ్చనమాట. కంప్లీట్‌గా మీకెక్కడా కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎక్కడ ఆర్టిఫిషియల్ ఉండవు. కంప్లీట్‌గా విలేజెస్‌లో షూట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి మనుషులు కావచ్చు, లేకపోతే అక్కడ ఇల్లులు, ఆ ప్రాంతం, మహబూబాద్ జిల్లా ప్రాంతం అండ్ ఇక వేణు ఉడుగుల గారు ఎందుకు ఈ స్టోరీ తీసుకున్నారనేది చాలామంది అడిగారు. అంటే ఆయన గతంలో చేసినటువంటి డైరెక్టర్‌గా చేసినటువంటి 'విరాట పర్వం' ఆ సినిమా కూడా సేమ్ తూము సరళ గారి జీవిత కథ ఆధారంగా ఆ సినిమా వచ్చింది. అండ్ అది కూడా ఎంత పెద్ద హిట్టో తెలుసు 'విరాట పర్వం'. అండ్ దాని తర్వాత చరిత్రలో దాగినటువంటి కథలని బయటికి తీసే ప్రయత్నం నేను ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాను. సో, నాకు ఆపర్చునిటీ ఇస్తూనే ఇప్పుడు నాకెవరైతే 'విరాట పర్వం' తోటి ఆపర్చునిటీ ఇచ్చారో నేను ఒక కొత్త డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వాలనుకోని ఇప్పుడు సాహిల్‌కి ఈ డెబ్యూ ఇవ్వడం జరిగింది. సో, అని చెప్పేసి ఆయన ప్రొడ్యూసర్‌గా మారి ఇలాంటి కథలు చరిత్రలో దాగినటువంటి కథలు ఇంకా బయటికి తీస్తూనే ఉంటాం అని కూడా చెప్పారు. బట్ ఇలాంటి ఒక కథల్ని బయటికి తీయడంలో నిజంగా వేణు ఉడుగుల గారికి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. బట్ ఓవరాల్‌గా మాత్రం సినిమా టూ గుడ్ అని చెప్పొచ్చనమాట. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇలాంటి జనరేషన్స్ అండ్ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ వాళ్ళు డెఫినిట్‌గా మస్ట్ వాచ్ మూవీ. అంటే ఏంటంటే కంపల్సరీ చూడాల్సినటువంటి సినిమా 'రాజు వెడ్స్ రాంబాయ్'. సో, ఇది ఇవాల్టి రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.